ఉన్నటువంటి పరిస్థితి. ముందుగా శ్రీదేవ్ గారు, ఇప్పుడు ఆయన కొన్ని క్వశ్చన్లు అడిగారు, రాష్ట్రంలో ఏం చేస్తున్నారో మీకు తెలుసా అని. మాకు తెలిసి కొన్ని చెప్తానండి, వాస్తవా కాదా అని చెప్పేసి దయచేసి ఆత్మసాక్షిగా చెప్పండి. రాజధానిలో 50,000 పట్టాలు జగనన్న ఇస్తే జగనన్న కాలనీ నిర్మించడానికి 50,000 పట్టాలు రద్దు చేశారు, వాస్తవా కాదా? రాష్ట్రంలో 3.5 లక్షల మంది వాలంటీర్ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే, వాలంటీర్ ఉపాధి అవకాశాలు కల్పిస్తే దాన్ని కూటమి ప్రభుత్వం 10,000 ఇస్తానని మాయ చేసి మొత్తం 3.5 లక్షల ఉద్యోగాలని తొలగించిన మాట వాస్తవా కాదా? ఇవన్నీ వాస్తవాలు కాదా? ఎన్ని సంక్షేమ పథకాలు, ఒక మాట ఇంకా చెప్పండి ఆగండి సార్, ఆగండి. మీ సమయంలో నేను మాట్లాడలేదు, దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి, అన్నీ చెప్తాను. సూపర్ 6 పేరుతోటి ఆడబిడ్డ నిధికి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తానన్నారు. 14 నెలల కాలమైంది. 14 నెలల కాలంలో ఒక్క నెలన్నా ఇచ్చారా? ఈ 14 నెలల డబ్బులు ఎవరివ్వాలి? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తామన్నారు. 14 నెలలైంది. ఈ 20 లక్షల మందికి నెల 3,000 రూపాయలు ఎవరివ్వాలి? ఉచిత బస్సు అధికారం వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రవేశపెడతామన్నారు మహిళలకి. 15 జరిగిందాకా చెప్తున్నాడమ్మా, 15 జరిగిందాకా ఇంకా మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ జరిగితే అసలు ఈ గొడవ లేదు. శ్రీదేవ్ గారు, ఇప్పుడు ఆయన క్వశ్చన్ లో నేను చెప్తాను, ప్లీజ్ ఆగయ్యా, ఇంకా చాలా ఉన్నాయి, లిస్ట్ చాలా ఉంది, దయచేసి ఆగండి. లిస్ట్ చాలా ఉంది, దయచేసి ఆగండి. ఆయన అట్లా మాట్లాడితే ఏం చెప్పాలి? ఆయన లిస్ట్ అంతా చెప్పిన తర్వాత దానికి మీరు రాసుకోండి, మీరు అన్ని చెప్పండి, మేము కాదనట్లా, మొత్తం రాసుకోండి. సూపర్ 6 పథకాలు ఎక్కడ అమలు కావట్లేదు. సూపర్ 6 పథకాలలో పెన్షన్, సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలు అని చెప్పేసి అనౌన్స్ చేసి మొట్టమొదటి నెల నుంచే ఇప్పటి వరకు 5 లక్షల పెన్షన్లు తొలగించారు. 14 నెలల కాలంలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. న్యాయం చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా? ఒక మాట, అమ్మఒడికి ప్రతి సంవత్సరం ఈ రోజు 1,00,000 పైన పెన్షన్లు ఇచ్చారు. ఈ రోజు ఎన్ని పెన్షన్లు ఇచ్చారు చూసుకో, కొత్త పెన్షన్లు. ఈ రోజు కొత్త పెన్షన్లు ఎంత ఇచ్చారో చూసుకో. మీరు లిస్ట్ రాసుకోండి. ఏమండి, మీరు లిస్ట్ రాసుకోండి. ఎందుకు అంత ఆత్రపడిపోతున్నా? అంత ఎసిడిటీ ఎందుకు? అంత కడుపు అంటే ఎందుకు? చెప్పేదాకా వినవయ్యా, బాబు, చెప్పేదాకా వినవయ్యా. కేకలేస్తే అయిపోతుంది, నీకు తెలుసా? ఈ రోజు కొత్త పెన్షన్ ఇచ్చిన సంగతి నీకు తెలుసా? నాకు లేకుండా మళ్ళీ వచ్చి అని చెప్పేసి ఇంకా మాట్లాడతావు ఎందుకు? ఇప్పుడు పెన్షన్స్ విషయం తెచ్చావు కాబట్టి నేను చెప్తున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్స్ పేరుతో ఏమండి 30 ఏళ్ళోళ్ళు మొగుడుండి దర్జాగా పనులకు పోతున్నోళ్ళు నడుము నొప్పనో కాళ్ళు నొప్పనో దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని మీ దగ్గర పెన్షన్లు తెచ్చుకుంటే, ఈ రోజు మేమందరం కూడా ప్రతి ఒక్కటి కూడా రీవెరిఫికేషన్ పెట్టేసి ఎవరైతే వికలాంగుల పేరుతో దొంగతనంగా దోపిడీతనంగా మీ గవర్నమెంట్ లో పెన్షన్లు తెచ్చుకున్నారో, ఈ రోజు మేము వాళ్ళందరినీ కూడా వెరిఫికేషన్ పెట్టేస్తే వాళ్ళందరూ కూడా ఇనెలిజిబుల్ అయ్యారు. అది తప్పు మీదా మాదా? ప్రజా సొమ్ముని, రాష్ట్ర బడ్జెట్ ని, రాష్ట్ర ప్రజలను ఎవరు కొల్లగొట్టారు? విఘ్నత కూడా లేకుండా, సంస్కారం లేకుండా, డిబేట్ లో ఒకరు మాట్లాడకూడదు, మన సమయంలో మనం మాట్లాడాలని, ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు రాసుకొని వాటన్నిటికీ వివరణ ఇవ్వాలని కనీస సరే రాఘవేంద్ర గారు ఏంటంటే మాట్లాడితే మీరు అనుకుంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం కనీసం డిబేట్ లో ప్రశ్నించే వాళ్ళని కూడా గొంతు సరే ఇప్పుడు అది కాదు టాపిక్. ఒక నిమిషం రాఘవేంద్ర గారు, మీరేమన్నారు? భద్రత మాకెక్కడ కేటాయించలేదని మాట్లాడారు. దానికి మంత్రి లోకేష్ ఏమన్నారు? మేము సీఎం కంటే ఎక్కువ భద్రతని కేటాయిస్తున్నాము. అండ్ మీ నేతనే జగనే నిన్న పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయనే మాట్లాడారు. 10 మంది డిఎస్పీలు, డిఐజీలు ఇంతమందిని పెట్టారు, 3,000-5,000 మంది పోలీసులను పెట్టారు అని. మరి ఇంతమంది భద్రతను పెంచినప్పటికీ కూడా మీరు ఎందుకు భద్రత లోపించింది అని అంటున్నారు? ఎక్కడ లోపించింది? అమ్మా, భద్రత డిఎస్పీని, పోలీసుల్ని 5,000 మందిని
జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కోసం సజావుగా సాగటానికి పెడితే దాన్ని భద్రత అంటారు. బ్యారిగేట్లు పెట్టి జగన్ గారి దగ్గర ఎవరూ లేకుండా, ఎక్కడెక్కడో బ్యారిగేట్లు పెట్టి, ఎక్కడెక్కడో రోడ్లు తవ్వి, ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళని తరిమి కొట్టడానికి పెడితే దాన్ని భద్రత అంటారా? సీఎం కంటే ఎక్కువ భద్రత పెట్టామని చెప్తున్నారు కదా, అంటే అంటే ఆయనకు సపరేట్ గా పెట్టాలా? ఒకవేళ అది కూడా మెన్షన్ చేయండి కూటమి ప్రభుత్వానికి. అలాంటి మెన్షన్ చేసినప్పుడు జగన్ కి సపరేట్ గా పెడతారు కదా భద్రతను కూడా, ఏం కాకుండా. అమ్మా ఇప్పుడు పచ్చి అబద్ధం ఆయన హెలికాప్టర్ ప్రతి దానికి ఏలు పెట్టి కెలుక్కుంటాం. ఇంతకంటే జ్ఞానం ఏముంది? ఇదే కూటమి ప్రభుత్వ వైఖరి ఏంటంటే, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి 164 సీట్లు మాకు వచ్చినాయి, పోలీసులు మేము ఏం చెప్తే అది వింటారు, మేము దౌర్జన్యంతో ఎవరిని మాట్లాడినయో, ఎవరిని గొంతెత్తనియో, ఏ డిబేట్ లో ఎవరిని నోరెత్తి ప్రశ్నించనియో ఎదురు తిరుగుతాం, నోటికి వెంకటేశ్వర చెప్పండి. రాఘవేంద్ర గారు మాట్లాడండి. శ్రీదేవ్ గారు నాకు ఆయన క్వశ్చన్స్ వేశారు, నేను సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వం మీద లేనిపోయిన బురద జల్లడానికి ప్రయత్నం చేశాడు, అవి ఎవరు ఇంటానికి సిద్ధంగా లేరు. ఆయన అమరావతిలో మేము 20,000 మందికి పట్టాలు ఇచ్చాము, అవన్నీ వీళ్ళు రద్దు చేశారని చెప్పేసి మాట్లాడుతున్నాం. అమరావతిని అణగదొక్కింది ఎవరయ్యా? మీరు కాదయ్యా. 3 ముక్కలు ఆటాడి 3 రాజధానుల పేరుతో అమరావతి అనేది ఉండకూడదని చెప్పేసి అమరావతిని సర్వనాశనం చేసి రైతుల్ని మభ్య పెట్టడం కోసం దొడ్డిదారిన మీరు ఇచ్చినటువంటి నకిలీ పట్టాలు, వాటి ఒక్కటన్నా వాటికి ఎలిజిబిలిటీ ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి. అమరావతి మీద దొంగ ప్రేమ చూపించొద్దు, అమరావతి రైతుల మీద దొంగ ప్రేమ చూపించొద్దు. మన అమరావతి మహిళలు మీరు ఏం మాట్లాడారో సమాజం చూసింది. ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా అమరావతి గురించి మాట్లాడుతున్నారు. తర్వాత వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో వాలంటీర్స్ విషయంలో పెద్ద స్కామ్ అది. ఎందుకంటే ఏనండి వెంకటేశ్వర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో వాలంటీర్లకు సంబంధించి వాళ్ళని రిక్రూట్ చేసుకున్న తర్వాత దాదాపు 2,30,000 మంది సంథింగ్ అనుకుంటా రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం కోసంగా కొన్ని కంపెనీస్ తో వీళ్ళు లింక్ అయినటువంటి పరిస్థితి. ఒక్కొక్క స్టూడెంట్ కి ఇంత అమౌంట్ అని చెప్పేసి. తర్వాత ఎప్పుడైనా స్కామ్స్ గురించి మాట్లాడితే డీటెయిల్ గా మీకు క్లియర్ పిక్చర్ గా లెక్కలు ఇస్తాను. ఎక్కడా కూడా ఒక్క వాలంటీర్ కూడా అమరావతికి వెళ్ళో లేకపోతే తాడేపల్లికి వెళ్ళో ఆ యొక్క ట్రైనింగ్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు. నేనైతే ఎక్కడ చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఎవరికన్నా ఏ ఒక్క వాలంటీర్ కన్నా మీరు ట్రైనింగ్ ఇచ్చారా? కానీ గవర్నమెంట్ నుంచి ఆ కంపెనీస్ డబ్బులు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాయి? ఎవరి సొమ్మది? తర్వాత అదొకటి. ఇదే వాలంటీర్ల చేత జగన్మోహన్ రెడ్డి పేపర్ ని పబ్లిసిటీ కోసంగా ఫోర్స్ చేసి ప్రతి నెల వాలంటీర్లను ఇబ్బంది పెట్టి ఎవడు కొనిచ్చుకున్నాడు? ఏ పేపర్ వేయించుకోమని చెప్పేసి మీరు బలవంతం చేశారు? ఎవరు? మీ సొత్తా అది? నాకు ఈనాడు ఇష్టం, నాకు లేకపోతే వార్తా పేపర్ ఇష్టం, లేకపోతే నాకు జ్యోతి ఇష్టం, నా ఇష్టం వచ్చింది నేను చదువుకుంటా. మీరెవరండి నేను సాక్షి వేయించుకోవాలి, సాక్షిగా చదువుకోవాలని? మళ్ళీ నా జీతంలో నుంచి ప్రతి నెల దానికి డబ్బులు కట్టి 200. దానిలో ఎంత స్కాము? దానివల్ల మీ సాక్షి పేపర్కి ఎంత లబ్ధి చేకూరింది? వాలంటీర్ల మీద మీరు అప్రేమ చూపించేది అది పెద్ద స్కామ్ వాలంటీర్లు. తర్వాత ఈయన మాట్లాడుతున్నాడు సూపర్ 6 గురించి మాట్లాడుతున్నాడు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఏవైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 5 సంతకాలు పెట్టాడో ఆ 5 నెరవేర్చాం. తర్వాత సూపర్ 6 కార్యక్రమంలో గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, అదేవిధంగా పెన్షన్లు ఇచ్చాం. మళ్ళీ ఇప్పటికే అనౌన్స్ చేశాం, రేపు 15వ తేదీ నుంచి మహిళలకి ఆల్రెడీ ఉచితంగా బస్సు ప్రయాణం అంటున్నాం. ఇంకొకటి రైతులకి రేపు 2వ తేదీ నుంచి రైతులకి వాళ్ళందరికీ కూడా అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉన్నాం. తర్వాత 20 లక్షల గురించి కారు కోతలు కూర్చాడు ఆయన. మేము చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇలేరు. రాష్ట్రానికి పెట్టుబడులు లేవాలి, రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావాలి, అవన్నీ గ్రౌండ్ అవ్వాలి. ఈ 5 సంవత్సరాల్లో ఆ 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది.
దాదాపు 10 లక్షల కోట్ల పైన ఈ రోజు పెట్టుబడులు తీసుకొచ్చాం. Right, అప్పటి right, వరకు right. ఇవన్నీ తెలియకుండా ప్రతి నెల 3,000 ఏదో తప్పు రూపాయలు మాట్లాడి నిరుద్యోగ తప్పుడు వృత్తి వాళ్ళు మాట్లాడితే ఇస్తామన్నారు. కరెక్ట్ కాదు. అప్పటి ప్రజల్ని వరకు తప్పుగా ప్రతి నెల పట్టించదు. 3,000 రూపాయలు తప్పు నిరుద్యోగ చేశారు. వృత్తి ఇస్తామన్నారు. ప్రజల్ని అది కారుపోతా, సిద్ధం అని చెప్పేసి అహంకారం లేనిపోని మాట. అపోహలు పుట్టించేసి మీరేదో గెలుస్తున్నటువంటి ఒక హైప్ ఇచ్చేసి ప్రజల్ని right. మోసం చేశారు. రాఘవేంద్ర మీ గారు. వల్ల మీరేదో గెలుస్తున్నారని బెట్టింగ్లు కట్టి ఎంతో మంది కుటుంబాలు రోడ్డును పాలయ్యి ఈ మాట్లాడదాం. రోజు కూడా మీ కుటుంబాలు మీ పార్టీ వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టొద్దు, మీ కార్యకర్తలు మీరు మోసం చేసుకోవద్దు అని చెప్పేసి నేను క్లియర్ గా చెప్తా ఉన్నా. రైట్ వేణుగోపాల్ గారు, సో మంత్రి నారా లోకేష్ అన్నట్టు